అన్నమయ్య జిల్లా రాజంపేటలో ముస్లింలతో భేటీ నిర్వహించారు టీడీపీ నేత గంటా నరహరి. రానున్న ఎన్నికల్లో రాజంపేటలో ముస్లింలు కీలకమని ఆయన అన్నారు. టీడీపీని గెలిపించాలని కోరారు. దాదాపు 50 ఈద్గాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసినట్లుగా తెలిపారు నరహరి. టీడీపీ జనసేన పొత్తులో ఎవరు ఎన్నికల్లో నిల్చున్నా గెలిపించుకుంటామన్నారు. సోదరిమణులకు కావాల్సింది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావాలని. ఎందుకంటే ఈరోజు డెవలప్మెంట్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఈరోజు ముస్లిం సోదరిమణులకు వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలన్నీ ఆగిపోయాయి. రంజాన్ తోఫా దగ్గర నుంచి ఎత్తుకొని ఒక 5,000 రూపాయలు మన ఇమాములకు 5,000 రూపాయలు ఇచ్చే పథకాలు కానీ, 3,000 రూపాయల పథకం కానీ, నెక్స్ట్ ముస్లిం సోదరులకు ఎక్కడెక్కడ